స్వప్న, ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావే? ఇప్పటిదాకా బావ నా పక్కనే ఉన్నాడు. అది కాల్ చేసింది, వెళ్ళిపోయాడు. ఓ ఆ పౌడర్కి వచ్చిన తిప్పలా ఇవన్నీ? మీ పౌడర్ని కాస్త మూస్తారా? మూసాను. ఫోనే కదా చేసింది, దానికెందుకు కోపం? ఇప్పుడు ఫోన్, రేపు ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి. దాని ఫోన్తో నా దగ్గర నుంచి పక్కకెళ్ళిన వాడు పెళ్లితో శాశ్వతంగా దూరమవుతాడు. ఓ ఆ ఫోన్ పౌడర్ వెనకాల ఇంత స్టోరీ ఉందా? అంత దూరం ఆలోచించొద్దని చెప్పాను కదా నీకు. నిశ్చితార్థం మాత్రమే జరుగుతుంది, పెళ్లి నీతోనే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బావకు భార్యనైతేనే బ్రతుకుతాను. దూరమైతే నన్ను మర్చిపో. అరే అది కా ఇదేం బెదిరింపు పౌడరు? హలో. హాయ్ జై, ఏం చేస్తున్నావు? మా విలేజ్ హౌస్ బయట నించొని నీతో ఫోన్లో మాట్లాడుతున్నా. హే, సేమ్ పేజ్. నేను కూడా మా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఇంకేంటి? కొంచెం కూడా నిద్ర రావడం లేదు. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకో. ఎక్స్క్యూజ్ మీ, నాకు నిద్ర పట్టని జబ్బేం లేదు. మరేంటి? రేపు మీ విలేజ్కి వస్తున్నాను కదా, ఎలా ఉంటుందో ఏమో అని. డోంట్ వరీ, ఐఎమ్ ద బెస్ట్ హోస్ట్. ఒకసారి నా కంపెనీ విజిట్ చేయడానికి సింగపూర్ నుంచి డెలిగేట్స్ వచ్చారు. తిరిగి వెళ్తూ మీ సిటీలో కూడా మా స్విస్ చూపించారని చెప్పారు. అంత బాగా చూసుకున్నాను. ఓ కమ్ ఆన్ జై, నువ్వు ప్రతిదీ బిజినెస్ భాషలోనే మాట్లాడతావా? నా టెన్షన్ అక్కడే స్టేయింగ్ గురించి కాదు, ఎంగేజ్మెంట్ గురించి. దానికెందుకు టెన్షన్? మన పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు, మనం రింగ్స్ మార్చుకుంటాం. సింపుల్. ఎంగేజ్మెంట్ అంటే అంతేనా? నా వరకు అంతే. నీకేమన్నా ఉందా? నా ఏంటి, మన ఎంగేజ్మెంట్ అను. యా, లైక్ దట్. నీకు స్వీట్ గా మాట్లాడటమే రాదా? స్లీపింగ్ టైంలో స్వీట్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ కొలెస్ట్రాల్. అబ్బా స్టాప్ జోకింగ్ జై. రేపు మనం ఫస్ట్ టైం కలవబోతున్నాం, దాని గురించి మాట్లాడొచ్చుగా. రేపు కలిసాక మాట్లాడుకుందాం. ఇప్పుడేమైంది? బెడ్ టైం అయింది. గుడ్ నైట్. ఫైన్. ఈ అబ్బాయిలకి ఏ ఫీలింగ్స్ ఉండవా? గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. ఓ షిట్, ఇట్స్ 9:05. 5 minutes late to bed.